నాన్నగారి సంస్మరణ సభకు వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన అమరుల బంధుమిత్రుల సంఘం బాధ్యులకి, అలాగే నాన్నగారి ఉద్యమ సహచరులకి, నాన్నతో పాటు ఉన్నటువంటి అప్పుడున్నటువంటి స్నేహితులకి, బంధుమిత్రులందరికీ కూడా నాన్నగారిని ఈరోజు స్మరించుకోవడం, మీ అందరి రూపాల్లో ఇక్కడ మాట్లాడిన ప్రతి పెద్దల మాటల్లో మా నాన్నగారు ఆయన సజీవంగా లేడు, ఆయన జీవంతోనే ఉన్నాడు. తన మాటలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మాటలలో మా నాన్న బ్రతికే ఉన్నాడు. ఎందుకంటే ఆయన మమ్మల్ని ఇడిచిపెట్టి వెళ్ళినా కూడా మాకు తండ్రిగా తన దూరం అయింది, కానీ ఎంతోమందికి తను తండ్రిగా లేదా ఒక పెద్ద ఆయనగా అందరికీ అందుబాటులో ఉండి, తను ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నా కూడా తను ఏ ఇంటికి వెళ్ళినా కూడా చిన్నపిల్లలను చూస్తే తన పిల్లలుగా భావించి, ఇక్కడ నుండి తను దూరం ఎటో దట్టమైన అడవులోకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి మూలవాసులు ఆదివాసుల రూపంలో కూడా తన పిల్లల్లాగా చూసుకునేవాడని చెప్పని తనతో గడిపి తనతో ఉన్నటువంటి తన ఉద్యమ సహచరులు ఈ 10 రోజులలో ఎన్నో మా నాన్న గురించి నాకు తెలియని విషయాలు, మా నాన్నని చూడని విషయాలు వాళ్ళు ఎన్నో చెప్పిళ్ళు. కానీ ఈ దేశంలో కాసిమన్న చెప్పినట్టు నిజంగా ఇవాళ ఒక 50 ఏళ్ళు ఈ స్వతంత్ర భారతంలో ఒక వ్యక్తి ఒక 50 ఏళ్ళు విప్లవోద్యాన్ని నమ్ముకొని ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో మనందరం ఒకసారి అది ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం. అలాగే ఇప్పటికి కూడా ఈ దేశ పౌరులని ఎందుకు ఈ బూటకపు ఎన్కౌంటర్లలో లేదా క్రూరాతి క్రూరంగా హింసించి ఒక 70 ఏళ్ళ వ్యక్తిని కూడా అంత పాశవికంగా చంపాల్సి వస్తుందో ఈ దేశంలో ఈ పాలకులకి, వాళ్ళు ఎందుకంత కర్కశంగా ప్రవర్తిస్తున్నారో మనం ఆలోచించాల్సిన విషయం. ఈరోజు మన ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల 10 గ్రామాలు విప్లవోద్య ప్రభావిత గ్రామాలు. చాలా ఏళ్ళ తర్వాత ఈసబన్న లాంటి నాయకుడు అమరుడు కావడం ఒక్కసారిగా ఈ ఊర్లన్నీ నివ్వెరపై కదిలినాయి. కానీ నిజానికి ఇట్లాంటి ఎన్కౌంటర్ రోజు పత్రికలలో వార్తలలో మనకు ఎంతో దూరంలో ఉన్నటువంటి, లేకుంటే మనకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో చాలా ఘోరమైనటువంటి ఎన్కౌంటర్లు, పాశవిక హత్యలు రాజ్యం చేస్తుంది. వీటన్నిటిని కూడా ఏజోబన్న మన బంధువుగానో లేకుంటే మన సహచరుడనో కాకుండా యావత్ ఈ దేశ పౌరుల మీద జరుగుతున్నటువంటి దాడిని ఎవరో ప్రతిఘటించరు, లేకుంటే ఎక్కడో మేధావులు వచ్చి వాటిని ప్రతిఘటించరు, వాళ్ళు చర్చించరు. ప్రజలుగా మనమే ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లులో ఈ విప్లవోద్యమంలో పనిచేస్తున్నటువంటి నాయకుల గురించి, విప్లవోద్యమానికి బాసటగా నిలుస్తున్నటువంటి సంఘాల గురించి మనం చర్చించుకొని వాటిని విస్తృతపరిస్తే అప్పుడు ఈ పాలకులు లేదా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కదిలి వస్తారు. కదిలి రావాల్సింది ఎవరు? విద్యార్థులు, యువజనులు, రైతులు, శ్రామిక వర్గ ప్రజలు, లేకుంటే ఆ ఉద్యమాన్ని విడిచొచ్చిన వాళ్ళు కూడా మరొకసారి వాళ్ళకు వాళ్ళు స్వయం విమర్శ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఉద్యమ బాట పడితే తప్పితే ఎవరం కూడా ఈరోజు స్వేచ్ఛవాయులు తెలంగాణలో పీల్చుకోలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ నాన్నగారి ఈ యొక్క స్మరించుకోవడం వచ్చిన మీరు అందరికీ పాదాలను తెలియజేస్తూ